అద్దంకి దయాకర్ గారు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్న బడ్జెట్ సమావేశాలంటే మొత్తం ఆ సంవత్సరంలో ఆ ఏడాదిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువ కాలం జరిగే సమావేశాలు. అలాగే బడ్జెట్ సమావేశాలంటే ఖచ్చితంగా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలే కాకుండా ప్రజెంట్ రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో ఖచ్చితంగా కొత్త పరిష్కారం లభించే దిశగా చర్చలు జరుగుతాయి. ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్న ఆశలు ఆకాంక్షలు ప్రజల్లో వివిధ వర్గాల్లో కనిపిస్తుంటాయి. కానీ ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై పెదవిరుపులు వినిపిస్తున్నాయి. అంటే వ్యక్తిగత దోషణలకే ప్రియారిటీ ఇస్తున్నారు. మొన్నేమో మీరు మేడిగడ్డ సందర్శన కానీ అధికార పక్షం మరికొంతమంది మిగతా ఎంఐఎం కానీ అటు సిపిఐ మిగతా శాసనసభ్యులు బృందం అటు వెళ్ళారు. ఇటు కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని నిరసిస్తూ నల్గొండ సభకు బీఆర్ఎస్ శాసనసభ్యులు మొత్తం వెళ్లారు. వాళ్ళకు సభ నిర్వహించుకున్నారు. అంటే ఈసారి బడ్జెట్ సమావేశాలంటే అధికార విపక్షాలకు సీరియస్నెస్ లేకుండా పోయిందన్నది బయట నుంచి వినిపిస్తున్న విమర్శ ఆరోపణ. దీనిపై మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ దయాకర్ గారు. అంటే బడ్జెట్ సమావేశాలుగా జరుగుతున్నాయంటే అసలు సమావేశాలకు సంబంధించిన అంశంలో విపక్షానికి ఒక క్లారిటీ లేకపోవడం అనేది దీనికి అంతటికి మూలం. ఇప్పుడు విపక్ష నేత లేదంటే బీఆర్ఎస్ పక్ష నేత అని మన కేసీఆర్ గారు అసలు సభకు వచ్చింటే అది సజావుగా ఉండేదేమో అని అనిపిస్తుంది. కానీ రాకపోయినా నష్టం ఏం లేదు. బట్ బడ్జెట్ మీద చర్చ జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ ఏమంటారు దానికి సంబంధించిన అంశాల్లో సీరియస్ గా వారు చర్చించకపోయినా మేము ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో బడ్జెట్ ప్రవేశపెట్టినామో దాన్ని కొనసాగించే ప్రక్రియ చేస్తాం. వాళ్లకు బడ్జెట్ పట్ల ప్రజల యొక్క అవసరాల పట్ల ప్రజల యొక్క సమస్యల పట్ల అవసరం లేదు, వాళ్ళకి రాజకీయం మాత్రమే కావాలి. అంటే దీంట్లో ఏంటంటే మేజర్ గా మనకు ఎంపీ ఎలక్షన్స్ ఉండడం అనేది సమస్య అయింది బీఆర్ఎస్ కి. లేకపోతే ఇంకా కొన్ని రోజులు హాయిగా పడుకుంటారు. అది కేసీఆర్ తో సహా అందరు కూడా ఇప్పుడు ఎందుకు 100 రోజుల తర్వాత చూద్దాం అనుకుంటారు. కానీ అది ఇమీడియట్ గా మార్చి లో నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే అనేసరికి ఒకవైపు వాళ్ళ ప్రధాన నాయకుడు మనుగడలో లేకపోవడం, అస్తిత్వం నిలుపుకోవడానికి బహిరంగ సభలు పెట్టడం, దాంట్లో మాట్లాడడం ఇట్లా జరుగుతుంది తప్పితే వాళ్ళకి ఇంకా ప్రజల సమస్యల పట్ల దేని పట్ల పట్టింపున్నది. ఇప్పుడు మనోడు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ మీరు చూస్తే కింద కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారిని తప్పుకోమనండి నేను ఎక్కి చూపిస్తా అని. అవును, హరీష్ రావు గారు అండర్లైన్ చాలా అంటే స్ట్రెస్ చేస్తే మీకు ఆడ కుర్చీ పంచాయతీ జరుగుతున్నది. ఇలా ఉన్న ఎవరైతే 4 ఎమ్మెల్యేలు కలిస్తే కూడా వాళ్ళ మధ్యన వైరం వచ్చి ఏ స్థాయికి పోయిందో మనం తెలుసుకుంటాం. వాళ్ళ మధ్యన ఉన్న అంతర్గత పోరును కప్పిపుచ్చుకోవడానికి అఫెన్స్ ఎంచుకున్నారు కాబట్టి అది వాళ్ళ అంతర్గత సమస్య కాబట్టి మేము కూడా పెద్దగా దాన్ని పట్టించుకోవట్లేదు. కేవలం సభనే లక్ష్యంగా చేసుకుంటే శాసనసభకు రాను, ఇష్టం వచ్చినప్పుడు వస్తాము, మాకు సమస్యలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాము, మేము మాట్లాడతలేమా లేదా అని చెప్పి ఇంత రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థను తయారు చేయడం అనేది ఇంకా కొనసాగుతుందా? ఇప్పుడు చూడండి, ఒక తప్పు చేస్తేనే తలెత్తుకొని తిరగడానికి సమాజంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటివి ఇంత పెద్ద తప్పు చేసి కూడా వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా బాజాప్తా మాట్లాడుతున్నారంటే అది కాళేశ్వరం ఎత్తిపోసే పరిస్థితి కాదు, నీళ్లు నింపే పరిస్థితి లేదని అంటుంటే దాన్ని మీరు ఎట్లా నింపి పెడతారో మీరిద్దరు మంత్రులు అయినరు, మీరు ముఖ్యమంత్రి గారు మంత్రిగా ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు నీటిపారుదల, మీరు దాన్ని చేసి చూపించండి అంటే మీరు దిగిపోండి అంటుండ్రు. అంటే ఎంతసేపు వాళ్ళకి మొదటి నుంచి కడియం శ్రీహరి గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు హరీష్ రావు గారి వరకు ఏంటంటే ఎప్పుడు దిగిపోతారా వీళ్ళు అనేది, మాకు పవర్ ఎట్లా పోయిందని తలకాయ పట్టుకునే స్థితే ఉన్నది తప్పితే ప్రజల కోసం వాళ్ళు చేస్తా అనుకున్నది ఏమున్నది? నేను సీనియర్ మంత్రిగా ఉన్నా, మరి నేను చేస్తా, నింపండి, నేను చూసుకుంటా, దాన్ని డ్యామ్ ఏం ఖరాబ్ కాదని చెప్పొచ్చు, కాలేదని చెప్పొచ్చుగా. లేదు, మీరు దిగండి నేను ఎక్కుతా, మీరు రాజీనామా చేయండి నేను ఎక్కుతా. ఒకడేమో ఎన్ని రోజులు ఉంటది ఇది ఎంపీ ఎలక్షన్ దాటి దానికి ఉంటది, ఇంకో తీరుగా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే లేకపోతే ఏమంటారు అధికారం అంటే అంత సింపులా? పైసలు ఇస్తే కొనుక్కునేదా లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడేదా? కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్న తీరు చూస్తే ఎంత అసహనంతో ఉన్నారో కనబడుతున్నది. కామ్గుంటేనేమో చేతగాని వాళ్ళు అంటారు,
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనేమో మళ్ళీ మనం మాట్లాడితేనేమో గిట్లనే మాట్లాడతారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కామెంట్ చేసిన దాన్ని మా రవీంద్రన్ ఎన్నోసార్లు బాధపడ్డాడు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి మీద వాళ్ళు చేస్తున్న ఏమంటారు వాగ్బానాలు ఏంటి, ఆ పరిస్థితి ఏంటి? కాబట్టి అవినీతిని ఎత్తి చూపితే అసహనం వస్తున్నది. అది రేపు ఎవరెవరు ఏ స్థాయిలో ఎంత అవినీతి చేసినారో ఇంకా బయటపడితే దానికేమో గవర్నమెంట్ రాగానే చూసిన వీళ్ళు కక్ష సాధింపులకు దిగిండ్రు, మాజీ ముఖ్యులను మాజీ ఎమ్మెల్యేలను ఇట్లా చేసిండ్రు, లేకపోతే ముఖ్యమంత్రిని ఇట్లా చేస్తారు అంటానేమో ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఒకవైపు చూస్తే గంత పెద్ద ప్రాజెక్టు నిర్వీర్యమైపోతే కూడా మేము ప్రాజెక్టులు కట్టినామని చెప్పి ఇంకా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటేనే ఎంత దివాళాకోరుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఇది ప్రజాక్షేత్రంలో ఎత్తి చూపడానికి తప్పనిసరి పరిస్థితి. కానీ సభకు రాకుండా బహిరంగ సభలు పెట్టుకోవడం మాత్రం అందరు చర్చించుకుంటున్నారు. ఈడ ఉన్న 10 కిలోమీటర్ల శాసనసభకు రావడానికి ఏమో అంత ఇబ్బంది అవుతున్నది. నల్గొండకు పోయి మీరేం చేయని నల్గొండ అక్కడికి పోయి ప్రజల్ని సమీకరించి మేము రైతులకు ఇట్లా చేసినాం అట్లా చేసినాం, రైతులకు అది చేసినాం ఇది చేసినాం అని చెప్తుంటేనే కొంచెం నగుబాటు అనిపిస్తలేదో నాకు తెలియదు. రవీంద్రరావు గారు, దయాకర్ గారు కేసీఆర్ మైండ్ సెట్ ఏంటో, తర్వాత కేసీఆర్ ఆలోచన ఏంటో తెలిసిన హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, జగదీశ్వర్ రెడ్డి లాంటి హేమాహేమి నేతలు ఉన్నారు. మేము ప్రజా సమస్యలు ప్రజెంట్ చేస్తున్నాము, ఆయన రాకపోవడాన్ని ఒక పెద్ద భూతత్వంలో చూపడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు రవీంద్రరావు గారు. ఆల్రెడీ 14 ఏళ్ళు నేను వారు అన్నదానితో డీవియేట్ కాదు, కానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ నిర్వహిస్తున్నాం. దేనికోసం? ఇప్పుడు 10 టీవీ డిబేట్ లో రవీంద్రరావు గారు మాట్లాడడం అనేది వాళ్ళ పార్టీ వాయిస్ వినిపించడం, కానీ శాసనసభలో మాట్లాడడం అనేది బాధ్యత. మీకు ఇచ్చిన ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న బాధ్యత. ప్రభుత్వం అంటే గతంలో కూడా ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం అంటే అధికార పక్షమే కాదు విపక్షం కూడా. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కును మీకు ఒక పార్టీగా ఇచ్చింది రాజ్యాంగం. నేను శాసనసభలో మాట్లాడను, నేను నల్గొండలో మాట్లాడతా, తుంగతుర్తిలో మాట్లాడతా, సూర్యాపేట మాట్లాడతా అంటే మాట్లాడండి రాజకీయాల కోసం. కానీ మీరు సభను గౌరవించే తీరు ప్రశ్న కావట్లేదా? సభను గౌరవిస్తున్న తీరు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందా లేదా అనేది ఆత్మపరిశోధన చేసుకోవాల్సింది మీరు. రెండవది, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు వారన్న పవర్ది కానీ వారన్న వాటర్ది కానీ డిస్కస్ చేయడానికే కదా హౌస్ ఉన్నది. అసలు దేనికోసం ఏమైనా రాజరికం? ఒక రాజు పరిపాలిస్తుంటే ఇంకొక రాజు నిద్రపోవడానికి కాదు కదా. ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇంకొక నాయకుడు పక్ష నేతగా ఉండి ప్రజల కోసం ఏమంటారు పోరాడాల్సిన పరిస్థితి ఉంటది. అది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి. దాన్ని పక్కన పెట్టి ఇక రాకపోతే ఏమైతుంది, నేనేమంటున్నాడు, నా పర్సనల్ గా కేసీఆర్ గారు రాకపోతేనే మంచిది. కానీ ఎవరినో ఒకరిని ఎన్నుకోరి, కనీసం విపక్ష నేతను ఎన్నుకోరి, ఆ హరీష్ రావుని పెడతారా, కేటీఆర్ ని పెడతారా, కడియం శ్రీహరిని పెడతారా, లేకపోతే ఇంక ఎల్లయ్యని పెడతారా, పుల్లయ్యని పెడతారా? కనీసం విపక్ష నేత ఉపనేతనన్నా ఉంటే వాళ్ళన్నా మాట్లాడతారు. వీళ్ళు కాకుండా వాళ్ళు కాకుండా రాజ్యాంగ పరంగా ఒక వెసులుబాటు ఉన్నది కదా. ఇప్పుడు హరీష్ రావు అనుకుంటున్నారా మీరు హరీష్ రావుని పెట్టండి ఉపనేతగా, దమ్మున్నోడే అని అనుకుంటుండ్రు కదా మీరు. ఆయన కూడా అంటుండు కదా, నన్ను ఎక్కీరి అంటుండు మా హరీష్ రావు. కానివ్వండి, ఆయన నన్ను ఉపనేత పెడితే కొట్లాడతారేమో. మీ అంతర్గతంగా జరుగుతున్న కుట్రలు మీకు జరుగుతున్నాయి. సరే, మా విషయాలు గతంలో ఎన్నోసార్లు ప్రస్తావన తెచ్చింది, రవీంద్రరావు గారు కూడా తెచ్చింది. ఇప్పుడు మీరేంది, విపక్ష నేత రాడు, ఉపనేత లేడు, మరి శాసనసభ ప్రజలు ఎవరు అడగాలి ఇట్లా మీరు అనే ప్రశ్నలన్నీ? ఇప్పుడు పవర్ కు సంబంధించి అడిగింపు, పవర్ కు సంబంధించిన అంశంలో కేటగిరికల్ గా మీరు నిలదీసే హక్కు ఉంది. దాన్ని చెప్తాం మేము ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని. ఇలా అప్పులున్నాయని చెప్పి పవర్ నేమ్ ఆపుతలేము, దాన్ని ఏదో ప్రశ్నకు తెచ్చింది అంతే. నీళ్లకు సంబంధించిన అంశంలో మిడ్ మానేరుకి సంబంధించి ఎంత మేరకు ఉన్నదో ఇప్పుడు అంత మేరకు నీళ్లు వచ్చినాయి అన్ని ప్రాంతాలకు కూడా. అందుకని ఇప్పుడు ఎండాకాలం వచ్చి ఫిబ్రవరి దాటుతున్నప్పుడు వాటర్ స్కేర్స్ వస్తుంది. అప్పుడు నీకు కొంత విడతల్లో ఏమంటారు పీరియడ్ ఉంటుంది, దాన్ని చేసే పరిస్థితి ఉంటుంది. అసలు మీరు కట్టిన కాళేశ్వరం లింక్ అనేది కాకుంటే ఆల్టర్నేట్ ప్లాన్స్ ఉంటుండే కదా, అవి కూడా లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను మాకున్న ఒకే ఒక వెసులుబాటు డైరెక్ట్ తుమ్మిడిహెట్టి నుంచి సుందిల్ల తీసుకొచ్చి సుందిల్ల నుంచి మళ్ళీ ఇప్పుడు ఎల్లంపల్లికి ఎత్తిపోయాలి. ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని ప్యాకేజ్ లో? ఇప్పుడు మల్లన సాగర్ ఇప్పుడు అంతా ఇండైరెక్ట్ వేల్నే ఉన్నది ఈ ప్యాకేజెస్ కూడా. మల్లన సాగర్ కు సంబంధం లేకుండానే కొండపోచమ్మకు వస్తున్నది.
తర్వాత రంగనాయకమ్మ, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్యాకేజీలు డైరెక్ట్ పెట్టింది వీటిని నింపకపోయినా సరే అని. ఓకే, ఏ ప్రాజెక్ట్ కరెక్ట్ ఉందని దాని నుంచి నీళ్లు విడుదల చేయాలి. మలన సాగర్ లో 50 టీఎంసీలు మీరు పెడితే ఆ ప్రాంతం ఇంకా గగ్గోలు అవుతుంది. మీరు ఇప్పుడు 15 టీఎంసీల కాబట్టి ఇలా నేనేమంటున్నా, ఇవన్నీ కూడా మీరు సభలు అడగండి రవీంద్రరావు గారు. ఇప్పుడు మీరున్నారు మండలిలో, ఏ స్థాయిలో మీకు అవకాశం వస్తే ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది కాకుండా రాజకీయం అంటే దయాకర్ గారు ఓకే, మీ అటు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ స్థాయిలో మాటలు వద్దాం, డిబేట్లలో కాదు, అసెంబ్లీలో కూడా అదే నడుస్తుంది, బయట అదే నడుస్తుంది. కానీ మొదటి బడ్జెట్ సమావేశాలకి విపక్షాలు వాకౌట్ చేయటం, ధర్నాలు చేయటం, ఆందోళన చేయటం ఒక అంశం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా సభ సజావుగా సాగేటట్టుగా మరింత బాధ్యత మీపైన ఉంటుంది అధికార పక్షంగా. రెండోది ఒక ఇరిగేషన్ ఇష్యూ మేజర్ ఇష్యూ, అలాగే పవర్ కట్స్ మేజర్ ఇష్యూ, రాబోతున్నది వేసవి. మీరు ఇందాకలే అన్నారు, అటు సాగునీరు తాగునీరు ఈ రెండు చాలా కీలక అంశాలే వేసవిలో. వీటన్నిటికీ సరైన రీతిలో అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది, విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ బడ్జెట్ సెషన్స్ లో? ఇప్పుడు కేసీఆర్ గారు పోగానే కరెంట్ పోదు, కేసీఆర్ గారు పోగానే నీళ్లు పోవు. అవినీతికి సంబంధించి ముందుకు వచ్చినప్పుడు ఇవి ఏమంటారు ఇస్తాం అంటే ఆల్రెడీ పవర్ కట్స్ ఉన్నాయని కేసీఆర్ నల్గొండ సభలో 2 సార్లు ప్రస్తావించారు. నేను 24 గంటలు విద్యుత్ ఇచ్చాను, ఎలాంటి అంతరాయం కలగకుండా. కాంగ్రెస్ కి మీరు ఓటేశారు, పవర్ కట్స్ వచ్చాయని. ఈ నేరుగానే గిట్ల అబద్ధాలు ఆడితోళ్ళు గదాడలేరా కానీ నేను ఇక్కడ ఒకటే క్లారిటీ ఇస్తే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా మాట్లాడండి. తాడా పోడా కేసీఆర్ తో మీకేంది వస్తాడు సమాధానం, ఇవన్నీ వస్తున్నాయి. నేను ఇప్పుడు 10 రోజుల నుంచి దీనికి ఏదో కేసీఆర్ రాకపోతే సభకేదో నష్టం, కేసీఆర్ రాకపోతే ప్రజలకేమో నష్టం కాదు, కేసీఆర్ రాకపోతే కేసీఆర్ కే నష్టం. గాని మీరు ఇట్లా వ్యవహరిస్తున్న తీరు, గతంలో కూడా ముఖ్యమంత్రి ఏంది సెక్రటరియట్ రాకపోతే పథకాలు అందవా, సెక్రటరియట్ రాకపోతే ఉద్యోగాలు నడుస్తలేవా, జీతాలు రావట్లేవా, ఏం రావట్లేవు అని చెప్పి ఇట్లనే మాట్లాడింది. ఎవరు రాజ్యాంగ అతీతమైన శక్తి కేసీఆర్? రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కృతి లేదా? అంబేద్కర్ బొమ్మ 125 ఫీట్స్ పెట్టి సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పి పెట్టుకోగానే రాజ్యాంగాన్ని గౌరవించినట్ట. ఇది అసలు ఏంటిది? దీన్ని ఎవరన్నా కనీసం ఏమంటారు పౌర సమాజం కూడా దీన్ని ఎట్లా చూడాలి? అసలు ఎందుకు మీకు అది కూడా ఎందుకు? మీరు వెళ్ళిపోండి కామ్గా. మీకు అవసరం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం ఇష్టం లేదంటే మీరు అసలు మొత్తం సభల నుంచే మొత్తం వెళ్ళిపోండి. ప్రతిపక్ష నేత ఉండాలని అంటే ప్రతిపక్ష నేత అంటే ఓన్లీ బీఆర్ఎస్ కాదండి, అది బీజేపీ ఎంఐఎం తో సహా ఆయనకు విపక్షానికి అంటే ఒక ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ, కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ పోస్ట్ అది. కేసీఆర్ రాకపోతే తీసి పక్కన పెట్టి హరీష్ రావుని పెట్టండి, ఎవరొద్దంటుండ్రు? మీకు సభకు రావడం చేత కావట్లేదు ఏంటంటే వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరే కదా నల్గొండలో, మీకు తెలియదా? మీరు నల్గొండ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు కదా, ఒక్క ప్రాజెక్ట్ కు మీరు ఆడ కట్టినరా? ఎస్ఎల్బిసి పక్కన పెట్టండి, దాన్ని ఊకే అంటున్నామని అందరూ అంటారు. ఏ ప్రాజెక్ట్ మీరు నల్గొండకు మోక్షం చేయకండి. అందుకనే 50,000, 60,000, 70,000 వచ్చినాయి. మీరు అంటున్న మా తుంగతుర్తే, మీరు అంటున్న సూర్యాపేటనే, మీరు అంటున్న కోదాడనే, హుజూర్ నగర్ వరకు హరీష్ రావు హుజూర్ నగర్ వరకు ఉన్నది. నేనేమంటున్నా అంటే ఎటొచ్చి రాజకీయం కోసం మాట్లాడుతున్న దాన్ని మేము రాజకీయమే చేస్తాం. కానీ ఎక్కడ మీకు తక్కువ అవుతున్నది? పవర్ కట్స్ అంటున్నారు. డీటెయిల్స్ ఏమనండి, ఎక్కడ పవర్ కట్స్ వస్తుందో నేను చెప్తా. ఇప్పుడు వారికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఉందో వాళ్ళు ఇమ్మీడియట్ గా రివోక్ చేసేటట్టు చేస్తాం. ఎక్కడైతే వాటర్ హాలిడేస్ అవుతున్నాయో, ఎక్కడ డీటెయిల్స్ ఏమనండి. పవర్ కట్స్ తర్వాత వాటర్ హాలిడేస్ ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా నోటీసుకు తెస్తే ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది. అసెంబ్లీకి రావడం బాధ్యత అంశాన్ని దయాకర్ గారు మరోసారి ప్రస్తావిస్తున్నారు. సరే, ఇంకా సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ప్రజా సమస్యల కోణంలో మీ నుంచి ఎలాంటి పాత్ర కోడ్ వస్తే సెషన్స్ లేవు, ఇక మళ్ళీ ఏప్రిల్ తర్వాత